జై శ్రీమన్నారాయణ. జితంతే స్తోత్రంలో 10వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. సహజంగా మనందరికీ అనిపిస్తుంది, ఆనందాన్ని పొందాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆనందం అంటే సాక్షాత్తు పరంధాముడే. మరి ఆ పరమాత్మని పొందాలి అంటే ఏదో ఒక సుకృతం ఉండాలి కదా. ఒక మంచి ఉద్యోగాన్ని పొందాలి అంటే వాడికి ఒక అర్హత కావాలి. ఏదో ఒకటి చదువుకుని ఉండాలి. కేవలం చదువుకుంటమే కాదు, దాంట్లో పరిణతి కూడా కావాలి, ప్రజ్ఞ కావాలి. అందువల్ల సామాన్యమైనటువంటి ఒక సంపదను పొందడానికి ఇలాంటి యోగ్యతలు ఉంటే, దేవదేవుడైన పరంధాముణ్ణి పొందడానికి యోగ్యతలు అక్కర్లేదా? ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వివాహం చేసుకోవాలంటే ఎన్ని రకాల పరీక్షలు చేస్తుంది. అతను యోగ్యుడా కాదా, సంపాదిస్తాడా సంపాదించడా, ఇవన్నీ చూస్తుంది ఒక స్త్రీ. అలాగే పురుషుడు కూడా స్త్రీని వివాహం ఆడాలంటే ఆ కులం ఎలాంటిది, ఆ స్త్రీ సద్గుణవత కాదా, ఒకరికొకరు పరస్పరం మంచిది అనుకుంటేనే కదా చేస్తారు. అలాగే దైవాన్ని పొందాలనుకునేవారు ఏదో ఒక సుకృతం మన దగ్గర ఉండాలి. భగవంతుడు అంటే మాటలు కాదు కదా, చాలా గొప్పవాడు. అయితే భయపడక్కర్లేదు. భగవంతుడిని పొందాలి అంటే ఏదో మనం ఆర్జించే సుకృతాలతో మనకి దొరికేవాడు కాదు పరమాత్మ. చాలామంది భగవంతుని పొందడానికి యజ్ఞ యాగాది క్రతువులో తపస్సులో ఏవో చెయ్యాలి, వాటి ద్వారా నేను భగవంతుని పొందాలి అనుకుంటాం. అలా భగవంతుని మనం పొందగలమా? లేక మనం భగవంతుని పొందడానికి ఇంకో వేరే ఉపాయం ఏదైనా ఉందా? దాన్ని మనకి తెలియచేస్తోంది 10వ శ్లోకం. ఒకసారి ప్రార్థన చేద్దాం. త్వత్పాదకమలాదన్యత్ నమే జన్మాంతరేష్వపి నిమిత్తం కుశలస్యాస్తి ఏన గచ్ఛామి సద్గతిం. భగవంతుడా, నేను నిన్ను పొందాలి అనుకుంటున్నాను. పొందాలి అంటే ఎలా పొందాలి? ఏదో ఒక కర్మ చేయాలి. ఆ కర్మ ద్వారా నేను మంచిని ఆర్జించినట్లయితే నీ దగ్గరికి వస్తాను. దాన్నే పుణ్యము అంటారు. నేను ఏదైనా కర్మ చేసినప్పుడు దాంట్లో కనుక చెడున్నట్లయితే అది పాపము అంటాం. అది అవరోధాలని కలగజేస్తుంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నాకేమిటో తెలియదండి, ఏ పని చేసినా అవరోధాలు వస్తున్నాయంటారు. నీకు అవరోధము అంటే అడ్డు అని అర్థం. ఆ అడ్డుకే విఘ్నము అని కూడా పిలుస్తాం కదా. ఇలాంటివి రావడానికి గల కారణం ఏమిటి? మనం చేసిన పాపాలే. మనస్సుతోనో వాక్కుతోనో శరీరంతోనో చేసినటువంటి దుష్కృత పరిణామాలే ఏ పని సరిగ్గా అవ్వకుండా అవడానికి ఒక కారణం అంటారు. అందుకే అది తొలగడానికి మంచి కర్మలు చెయ్యి. మనస్సుతో వాక్కుతో శరీరంతో చేసే సత్కర్మలు మనిషిని గొప్ప పథానికి తీసుకుపోతాయి. అదే భగవంతుడు అంటారు. అయితే చాలామంది ప్రదక్షిణాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, స్తోత్రాలు చేస్తుంటారు. ఏమరా, ఎందుకు ఇన్ని స్తోత్రాలు చేస్తున్నావు అంటే, ఏమండి పుణ్యం వస్తుంది కదండి అంటే. పుణ్యం వస్తే నీకేం వస్తుందిరా? పుణ్యం వస్తే భగవంతుడు లభిస్తాడు కదండి అని అంటుంటారు. చాలామందికి ఇవి అనిపిస్తుంటాయి. వాళ్ళమ్మ కృష్ణుడి తల్లి యశోదాదేవి కృష్ణుడికి పాలిచ్చి, నాన్న పాలు తాగరా, అన్నయ్య బయటికి వెళ్ళాడు, వచ్చే లోపల పాలు తాగేయందట. అమ్మ పాలు తాగితే ఏమొస్తుంది, నాకు వద్దు అన్నట్ట. పాలు తాగితే ఏమొస్తుందంటామేమిట్రా, నీ జుట్టు చాలా ఒత్తుగా పెద్దగా పెరుగుతుంది అందట అమ్మ. అమ్మ మాటలు నిజమేనని కృష్ణుడు గబగబా పాలు తాగుతూ ఇంకో చేత్తో జడని కొలుచుకున్నట్ట. చుంచెదుగుదనుచు లీలా చుంచుండై తనదు చుంచు చూపేనట అంటారు. అమ్మ, నువ్వు పాలు తాగమన్నావు, తాగాను, చూసావా ఏమి జుట్టు ఎదగలేదని గ్లాస్ కింద పడేసి వెళ్ళాట. అంటే లోకంలో మనం ఆర్జించే పుణ్యాలు కూడా ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. మనుషులకు కూడా ఎలాంటివి కావాలి? ఇప్పుడు విత్తనం వేస్తే మొక్క వెంటనే రావాలి, ఫలాలు రావాలని కోరుకునే దౌర్భాగ్యపు స్థితి లోకంలో దాపురిస్తుంది. ఇది తొలగాలి. మనం ఆర్జించేటటువంటి కార్యాల వల్ల వచ్చేది పుణ్యం కంటే అపరాధాల వల్ల వచ్చే పాపమే ఎక్కువ. అందుకే మనం ఏ కర్మ చేసినా భగవద్ ఆనందం కోసం, ఆయన కైంకర్యం కోసం చేయాలి. అందువల్ల అందులో వచ్చే పుణ్యపాపాలన్నీ మనం నేను కర్తని అనుకుంటే అనుభవించాలి. అందుకే నువ్వు కర్తవి కాదు, భోక్తవి కాదు. అందుకని పరమాత్మ యందు ఉంచి కార్యాలు చెయ్యి. అందువల్ల భగవంతుడా, నిన్ను పొందడానికి ఏన సద్గతిం గచ్చామి, ఏ పుణ్యం చేత ఉత్తమగతిని నేను పొందాలనుకుంటున్నానో అలాంటి ఉత్తమగతిని పొందడానికి నేను ఆర్జించిన పుణ్యం ఏం లేదు. ఆండాళ్ళ తల్లిని పరమాత్మ అడిగేట, ఏమర్రా మీరేమన్నా పుణ్యం చేశారా, పుణ్యం ఆర్జిస్తేనే నేను లభిస్తాను అన్నట్ట.
లేదని చెప్దామా, నేను లభించిన పుణ్యం అంటాడు. ఉందందామా, అయితే మీరు పుణ్యాన్ని ఆర్జించుకున్నారు కదా, పుణ్యాలు ఉంటే నేను ఎలా లభిస్తాను, ఆ పుణ్యాన్ని క్షయం చేసుకోండి అంటాడు. ఏం చెప్పాలి? అందుకే అమ్మ చెప్పింది, మేము ఆర్జించిన పుణ్యం ఏం లేదు, నువ్వు వచ్చి మా కులంలో పుట్టావు, అదే ఒక గొప్ప పుణ్యం అని ఆండాళ్ళ తల్లి తిరుప్పావైలో తెలియజేసినట్టుగా ఇక్కడ కూడా మన పెద్దలు కీర్తిస్తున్నారు. స్వామి, త్వత్పాదకమలాదన్యత్, నీ పాదకమలాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే వేరైనటువంటిది జన్మాంతరేష్వపి, ఏ జన్మ ఎందైనా సరే నాకు ఉపాయంగా నాస్తి లేదు, నిమిత్తం కుశలం నాస్తి అని చెప్పేశారు. మాకు వేరే పుణ్యం అనేవి ఏవి కారణాలు కాదనైనా మాకు నువ్వే కారణం, నీ పాదార విందాలే మాకు శరణ్యము. మనందరం కోరుకోవాల్సింది ఇదే. పుణ్యం కంటే గొప్పది భగవంతుని పాదార విందాలు. ఆ పాదార విందాలు ఒకటి మన దగ్గర ఉన్నాయా, మనకి అంతకంటే గొప్ప లాభం ఇంకోటి లేదు. అందుకే స్వామి, నేను సద్గతిని పొందుతాను. ఎప్పుడు పొందుతాను? నీ పాదార విందాలను నేను ఆశ్రయిస్తున్నాను గనక. అందుకే మన పెద్దలు ఎప్పుడు ఆ పాదార విందాలని తలిచే ద్వయమంత్రాన్ని తలుస్తూ ఉంటారు. మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం అంటారు. మన వరవరమునుడు రామానుజుల అపరావతారం. ఆ మహానుభావుడు ఎప్పుడూ పెదాలు కదుపుతూ ఉంటారట. కారణమేమి అంటే ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణ పాదాలే నాకు శరణ్యం, అవే ఉపాయము, నాకు లక్ష్మితో కూడిన నారాయణుడే ఫలము అని చెప్పే గొప్ప మంత్రం. అలాంటి గొప్ప భావాన్ని మనకు అందించింది ఈ 10వ శ్లోకం. భగవంతుని పాదార విందాలే మనకి ఆయన్ని చేర్చేటటువంటి ఒక గొప్ప నావ. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. త్వత్పాదకమలాదన్యత్ నమే జన్మాంతరేష్వపి, నిమిత్తం కుశలస్యాస్తి ఏన గచ్ఛామి సద్గతిం. జై శ్రీమన్నారాయణ.